బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాన్ని ఆనుకుని వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు విపరీతంగా కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రాష్ట్రంలో హైదరాబాద్ లో పాటు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలను ఆడుకుని తీవ్ర అల్పపీడన కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఏపీలో గత రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కుండపోత వర్షం కురుస్తోంది. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్టాండ్, బెంచ్ సర్కిల్, ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. వాహనదారుల అవస్థలు పడుతున్నారు. రామవరపాడు రింగ్ రోడ్డు నుంచి నిడమానూరు వరకు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. చాలా చోట్ల రోడ్లపై మోకాలి లోతు నీరు నిలుస్తోంది. ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద బస్సులు నీటిలో ముందుకు కదలలేక నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఆంధ్రతో పాటు తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలో గత రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక దీని ప్రభావంతో ఏపీలో అలాగే తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కుండపోత వర్షం కురుస్తోంది. విజయవాడ వ్యాప్తంగా విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్టాండ్, బెంచ్ సర్కిల్, ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంది. రామవరపాడు రింగ్ రోడ్ నుంచి నిడమానూరు వరకు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చాలా చోట్ల రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద బస్సులు నీటితో ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం దేవా అందిస్తారు. దేవా, చెప్పండి, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనిపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? రాజ్ కుమార్, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో అయితే భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఇక పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇక భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. పలు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఇక అధికారులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని కూడా ఆదేశించినట్లు సమాచారం. అలాగే అన్ని శాఖలు ఫుల్ అలర్ట్గా ఉండాలని కూడా చెప్పారు. ఇక భారీ వర్షాలు పడుతున్న అన్ని ప్రాంతాల్లో కూడా పలు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని కూడా ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆదేశించారు. ఇక భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజల మొబైల్కు కూడా ఎప్పటికప్పుడు అలర్టులు పంపించాలని కూడా చంద్రబాబు ఆదేశించారు. ఇక వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టాలని, ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. మరోవైపు అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో పెను వర్షాలు కూడా కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇక విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విశాఖ, అనంతపురం, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అయితే అక్కడక్కడ భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. మిగిలిన జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయని, దీంతో కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 60 కిలోమీటర్ల మేర వేగంతో ఈదులుగాలు కూడా వీస్తాయని తెలిపింది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే విజయవాడలో మరీ ముఖ్యంగా కుండపోత వాన అయితే కురుస్తుంది. ఇక విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్టాండ్,
బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాయి. వాహనదారులు అయితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామవరప్పాడు రింగ్ రోడ్ నుంచి నిడమనూరు వరకు వాహనాలు అయితే నిలిచిపోయాయి. చాలా చోట్ల రోడ్లపై మోకాళ్ళ లోతు నీటితో ప్రజలైతే అవస్థలు పడుతున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా కూడా మారింది. అర్ధరాత్రి విశాఖ గోపాల్పూర్ మధ్యలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. ఇక తీరం దాటే సమయంలో భారీగా ఈదురుగాలు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఏపీ తెలంగాణలో అయితే విస్తారంగా ప్రస్తుతం వర్షాలు అయితే కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అయితే మొత్తం అతలాకుతలంగా మారాయి. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఏపీలోని 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి మన్యం, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. అనంతపురం, నంద్యాల, కర్నూలు, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే తెలంగాణలోని 9 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, వరంగల్, హన్మకొండ జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ఇక నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, జోగులాంబ, గద్వాల జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. అలాగే హైదరాబాద్లో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకైతే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కృష్ణానగర్ నుంచి మొదలు పెడితే కృష్ణానగర్, ఫిలిం నగర్, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్పల్లి, అలాగే మోతీనగర్, బోరబండ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అలాగే అటు వాహనదారులు అయితేనేమి, ఇటువైపు కార్యాలయాలకు వెళ్ళే సిబ్బంది అయితేనేమి, మొత్తం మీద అయితే వారికి తీవ్రంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నట్లు సమాచారం. రాజ్ కుమార్, ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలు చేపట్టింది? దేవా, ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వం ఎటువంటి హెచ్చరికలు జారీ చేసింది? రాజ్ కుమార్, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకైతే ప్రస్తుతం అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకైతే చేరవేరుస్తున్నారు. అలాగే పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు సిబ్బంది సిద్ధంగా ఉండాలని కూడా ఇప్పటికే పోలీస్ యంత్రాంగం అప్రమత్తం జారీ చేసింది. మరోవైపు చూసుకున్నట్లయితే ఏపీలో పలు మంత్రులు సహా ఎమ్మెల్యేలు అందరూ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ ఎప్పటికప్పుడు సందర్శిస్తూనే అక్కడ ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు జాగ్రత్తలు సూచనలు చేస్తూ ఉన్నారు. వారికి ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అందిస్తూనే ఉన్నారు. ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే నివాసితులను కూడా ఇప్పటికే వారిని సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. అలాగే సురక్షిత ప్రాంతాలకు తరలించడమే కాకుండా వారికి ఆహార ఏర్పాట్లు, సదుపాయాలు కూడా కల్పించినట్లు సమాచారం. రాజ్ కుమార్, థ్యాంక్ యూ దేవా. ఓకే, థ్యాంక్ యూ దేవా. బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని ఇక తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలో గత రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కుండపోత వర్షం కురుస్తోంది. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్టాండ్, బెంజ్ సర్కిల్, ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి.
రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రామవరపాడు రింగ్ రోడ్డు నుంచి నెడమానూరు వరకు వాహనాలు నిలిచిపోయాయి. చాలా చోట్ల రోడ్డుపై మోకాల లోతు నీరు నిలిచిపోయింది. ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద బస్సులు నీటిలో ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా వర్షాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక పౌర సేవలు కూడా చాలా వరకు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతోంది.